2016 రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించబడింది. ఆ ప్రభుత్వం మమ్మల్ని అవుట్సోర్సింగ్ నుంచి ఉద్యోగులుగా తీసుకోవడం జరిగింది. మాకు ఈఎస్ఐ, పిఎఫ్ మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. గత ప్రభుత్వాన్ని కూడా మేము శాంక్షన్ పోస్టులుగా చేయమని చెప్పి గత ప్రభుత్వానికి కోరడం జరిగింది. ఆ ప్రభుత్వం మాకు చేయలేదు. ఈ ప్రభుత్వం చేస్తుందని ఆశిస్తున్నాం. మాకు ఇది చేసి మా స్కూల్లో పనిచేసిన డిఓ అయితేంది, వార్డెన్ అయితేంది, ఆఫీస్ సబార్డెన్ అయితే వాళ్ళకైతే ఎట్లయితే శాంక్షన్ పోస్టులు చేసిర్రో మా అందరికి కూడా సెక్యూరిటీకి, పీసీకి, హౌస్ కీపింగ్కి అందరికి కూడా శాంక్షన్ పోస్టులు చేస్తారని ఆశిస్తున్నాం. అప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ ఛానల్ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి మాకు ఎట్టి పరిస్థితిలా మాకు చెక్కు ద్వారా శాలరీ ఇస్తే మాకు అది ఇష్టం ఉండదు. మా ఫ్యామిలీలు మొత్తం కూడా ఈఎస్ఐ, పిఎఫ్ ఉండాలి. వారు హాస్పిటల్ చూపించుకోవాలన్నా మా ఫ్యామిలీకు దాదాపు ఈ సొసైటీలో పనిచేసేది 4000 కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో శాంక్షన్ పోస్టులు చేస్తారని నమ్మకంతో మేము ప్రజా దర్బార్కి 2వ, 3వసారి రావడం జరిగింది. చిన్నారెడ్డి గారికి మేము చెప్పడం జరిగింది. చిన్నారెడ్డి గారు కూడా నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం చేస్తానని చెప్పి మాకు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మమ్మల్ని ఈ 4000 కుటుంబాలని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు, బట్టు విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు అందరూ కలిసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి చేస్తారనే నమ్మకం కూడా ఉంది మాకు. కాబట్టి చేయాలని కోరుకుంటున్నాం. మేము 2016 నుంచి ఈ సొసైటీలో పనిచేస్తున్నాము. అసలు ఫస్ట్ సొసైటీలో ఈ ముస్లిం పిల్లల్ని స్కూల్లో చేర్పించడానికి కూడా వాళ్ళు చూపించలేదు, తోలలేదు. మేము బాక్సులు కట్టుకొని పోయి ఎండల కష్టపడి ఆటోలలో అడ్మిషన్ తీసుకొచ్చి మేము ఈరోజు ఇంత స్టూడెంట్స్ ఈ విధంగా మూవ్ అయ్యి మంచి చదువుకుంటారంటే ఫస్ట్ పునాది మేమే. అది దృష్టిలో పెట్టుకొని కూడా మాకు న్యాయం చేయాలి. మమ్మల్ని శాంక్షన్ పోస్టులు చేసి మా 44,000 కుటుంబాలని ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ నుండి మేము దాదాపుగా గత శుక్రవారం నాడు ఒక 200 మంది దాకా వచ్చాము. మరి ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ గారు చిన్నారెడ్డి గారిని కలవడం జరిగింది. మరి ఆయన కూడా ఒక వినతి పత్రం ఇచ్చాము. ఇస్తే మరి ఆయన సానుకూలంగా స్పందించారు. వెంటనే ఆయన ఏం చేశారంటే మా సెక్రటరీ మేడం దగ్గర పంపించారు. అయితే ఆ సెక్రటరీ మేడం దగ్గర పోయిన తర్వాత మాకు తెలిసింది ఈ పోస్టులు శాంక్షన్ లేవని చెప్పి తెలిసింది. అయితే మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ వచ్చి ఇప్పుడు చిన్నారెడ్డి గారిని కలవడం జరిగింది. సార్ మరి ఇవి మా శాంక్షన్ పోస్టులు కాదంట, మరి శాంక్షన్ పోస్టులుగా మార్చండి, మరి ముఖ్యమంత్రి గారికి లెటర్ పెట్టండి, మరి మీ ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. కాబట్టి దయచేసి మీరు కూడా ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ కాబట్టి సానుకూలంగా స్పందించండి సార్ అని చెప్తే ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అయితే ఇప్పుడు మా సమస్య ఏంటంటే ముఖ్యంగా 8 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాము. మేము అదే జీతంలో పనిచేస్తా ఉన్నాం. ₹1 కూడా పెంచలేదు 8 సంవత్సరాల నుంచి. గత పాలకులు, గత ప్రభుత్వాలు ఏం చేసినాయంటే మమ్మల్ని అవుట్సోర్సింగ్ పద్ధతిలో మేము శాంక్షన్ పోస్టులుగా మార్స్తామని చెప్పి మోసం చేసినాయి. ఇప్పుడు కూడా మేము ఈ ప్రభుత్వాన్ని విన్నవించుకునేది ఏంటంటే ఈ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తుందని మాకు నమ్మకం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. దయచేసి ఈ పోస్టులను శాంక్షన్ చేసి మా 4,000 కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మరి ముఖ్యమంత్రి గారిని వేడుకుంటా ఉన్నాం.